నమస్తే. ఈ రోజు మన జరుగుతున్న అక్రమాలు ఎలా ఉన్నాయంటే కీసర మండల్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ అండ్ షామీర్పేట మొత్తం మీద వచ్చేసి మేడ్చల్ డివిజన్ లో మస్తు భూ కబ్జాలు గాని, అక్రమ కట్టడాలు గాని, కొన్ని యాసెంట్ భూములు కొని ప్లాట్లు చేయడం జరుగుతుంది. మరియు గవర్నమెంట్ యొక్క భూములు ఇష్టం ఉన్నట్టు విడిగా ప్లాట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ చూసి చూడనట్లు కమిషనర్ గారు, మరి ఈ కమిషనర్ అనే కాదు, అక్కడ ఉన్న ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారంటే మాకు పట్టి లేదన్నట్టు చూసుకుంటూ వదిలేస్తున్నారు. మరి ఎందుకు ఏమిటి అని చెప్పేసి మేము గిట్ట ఆరా తీయగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పక్కన పడేస్తున్నారు. ఇక్కడ బాలాజీ నగర్ అండ్ దమ్మాయిగూడ, కీసర, నాగారం మున్సిపాలిటీ, కుషాయిగూడ మున్సిపాలిటీ వారు అసలు సెల్లార్లు మొత్తం తీస్తున్న ఫోటోలు తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినా గానీ పట్టించుకొని వ్యవస్థ తయారయ్యింది. మరి ఇది ఎవరి తప్పు? మరి ఆలోచించాలి మనము. మరి బాలాజీ నగర్, జవహర్ నగర్ ఆర్మీలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి భూములు ఇచ్చినాయి, అవన్నీ కబ్జాలు చేస్తూ ఇష్టం ఉన్నట్లు ప్లాట్లు కొడుతున్నారు. మరి అక్కడ కూడా చాలా ఇష్టపూర్వంగా, ఎవరికి ఎలాంటి ఆలోచన లేకుండా, ఎవరికి భయపడకుండా ఇష్టం ఉన్నట్లు జవహర్ నగర్ లో ప్లాట్లు చేస్తున్నారు. మరి అవి కూడా మేము ముందుకు అతి త్వరలో తెస్తాము. మరి ఇక్కడ ఈ రోజు ఈ సమస్య చెప్పడానికి ఏంటంటే మీకు కంప్లైంట్ ఇచ్చాము. మరి ఇక్కడ మున్సిపాలిటీలో కంప్లైంట్లు ఇచ్చినవి ఉన్నాయి, ప్రజావాణిలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నాగారం మున్సిపాలిటీకి సంబంధించి ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ కట్టుకుంటూ సెల్లార్లు పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్లు కడుతున్నారు. దాని మీద కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అది కమిషనర్ కూడా పట్టించుకోవట్లేడు అని చెప్పేసి మాకు మెయిల్ పెట్టడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. కీసర గ్రామ పంచాయతీలో ఒక పోలీస్ స్టేషన్ వెనకాలనే సినిమా సెట్లు వేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా సినిమా సెట్లు గిట్ట మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అది కూడా ఈ రోజు మరి ప్రజావాణిలో పెట్టడం జరిగింది. మరి హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. అక్కడ గిట్ట ఆరా తీస్తే హెచ్ఎండిఏలో గిట్ట పర్మిషన్ ఇవ్వలేదని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే చీరాల అండ్ కీసర గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, మేము ఇంకా ఇవ్వలేదు పర్మిషన్ అన్నాడు. వీళ్ళు పర్మిషన్ ఇయ్యందే మరి ఎలా కంప్లీట్ చేశారు వర్క్ అని చెప్పేసి సామాన్యులు అడుగుతున్నారు. ప్రజలు ఆరోపణ చేస్తూ మరి మా వరకు తెస్తున్నారు, ప్రతి విషయం మా వరకు తెస్తున్నారు. ఇక్కడ సమస్యలు చూస్తుంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము కూడా మరి ఈ రోజు మేము ప్రజావాణిలో అన్నిటి మీద కంప్లైంట్ ఇచ్చాము. కొన్ని సర్వే నంబర్లు ఇచ్చాము, మా దృష్టికి వచ్చిన సర్వే నంబర్లు ఇచ్చాము. ఇంకా కొన్ని దృష్టికి రాలేని ఆరా తీసేసి ఆర్టీఏ రూల్స్ ప్రకారం అన్ని తీసేసి మేము కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం. ఎన్ని పార్కులు ఎన్ని కబ్జాలు చేశారో అవి గిట్ట మొత్తము మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి ఇంకా అతి త్వరలో ఇంకా తీస్తాము. ఈ ప్రత్యేకంగా దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీ, కాపురం మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ వాళ్ళు మరి ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అని చెప్తే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి అతి త్వరలో ప్రతి ఒక్క సమస్య మేము ముందడికి తీసుకొస్తాం, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని. ఈ రోజు మన జరుగుతున్న అక్రమాలు ఎలా ఉన్నాయంటే కీసర మండల్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ అండ్ షామీర్పేట మొత్తం మీద వచ్చేసి మేడ్చల్ డివిజన్ లో మస్తు భూ కబ్జాలు గాని, అక్రమ కట్టడాలు గాని, కొన్ని యాసెంట్ భూములు కొని ప్లాట్లు చేయడం జరుగుతుంది. మరియు గవర్నమెంట్ యొక్క భూములు ఇష్టం ఉన్నట్టు విడిగా ప్లాట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ చూసి చూడనట్లు కమిషనర్ గారు, మరి ఈ కమిషనర్ అనే కాదు, అక్కడ ఉన్న ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారంటే మాకు పట్టి లేదన్నట్టు చూసుకుంటూ వదిలేస్తున్నారు. మరి ఎందుకు ఏమిటి అని చెప్పేసి మేము గిట్ట ఆరా తీయగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పక్కన పడేస్తున్నారు. ఇక్కడ బాలాజీ నగర్ అండ్ దమ్మాయిగూడ, కీసర, నాగారం మున్సిపాలిటీ,
కుషాయిగూడ మున్సిపాలిటీ వారు అసలు సెల్లార్లు మొత్తం తీస్తున్న ఫోటోలు తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినా గానీ పట్టించుకొని వ్యవస్థ తయారయ్యింది. మరి ఇది ఎవరి తప్పు? మరి ఆలోచించాలి మనము. మరి బాలాజీ నగర్, జవహర్ నగర్ ఆర్మీలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి భూములు ఇచ్చినాయి. అవన్నీ కబ్జాలు చేస్తూ ఇష్టం ఉన్నట్లు ప్లాట్లు కొడుతున్నారు. మరి అక్కడ కూడా చాలా ఇష్టపూర్వంగా ఎవరికి ఎలాంటి ఆలోచన లేకుండా, ఎవరికి భయపడకుండా ఇష్టం ఉన్నట్లు జవహర్ నగర్ లో ప్లాట్లు చేస్తున్నారు. మరి అవి కూడా మీ ముందుకు అతి త్వరలో తెస్తాము. మరి ఇక్కడ ఈ రోజు ఈ సమస్య చెప్పడానికి ఏంటంటే ఇగో కంప్లైంట్ ఇచ్చాము. మరి ఇక్కడ మున్సిపాలిటీలో కంప్లైంట్లు ఇచ్చినవి ఉన్నాయి. ప్రజావాణిలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నాగారం మున్సిపాలిటీకి సంబంధించి ఇష్టం ఉన్నట్లు ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ కట్టుకుంటూ సెల్లార్లు పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్లు కడుతున్నారు. దాని మీద కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అది కమిషనర్ కూడా పట్టించుకోవట్లేడు అని చెప్పేసి మాకు మెయిల్ పెట్టడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. కీసర గ్రామ పంచాయతీలో ఒక పోలీస్ స్టేషన్ వెనకాలనే సినిమా సెట్లు వేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా సినిమా సెట్లు గిట్ట మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అది కూడా ఈ రోజు మరి ప్రజావాణిలో పెట్టడం జరిగింది. మరి హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. అక్కడ గిట్ట ఆరా తీస్తే హెచ్ఎండిఏలో గిట్ట పర్మిషన్ ఇవ్వలేదని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే చీరాల అండ్ కీసర గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, మేము ఇంకా ఇవ్వలేదు పర్మిషన్ అన్నాడు. వీళ్ళు పర్మిషన్ ఇయ్యందే మరి ఎలా కంప్లీట్ చేశారు వర్క్ అని చెప్పేసి సామాన్యులు అడుగుతున్నారు. ప్రజలు ఆరోపణ చేస్తూ మరి మా వరకు తెస్తున్నారు, ప్రతి విషయం మా వరకు తెస్తున్నారు. ఇక్కడ సమస్యలు చూస్తుంటే ఇష్టం ఉన్నట్లు ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము కూడా మరి ఈ రోజు మేము ప్రజావాణిలో అన్నిటి మీద కంప్లైంట్ ఇచ్చాము. కొన్ని సర్వే నంబర్లు ఇచ్చాము, మా దృష్టికి వచ్చిన సర్వే నంబర్లు ఇచ్చాము. ఇంకా కొన్ని దృష్టికి రాలేని ఆరా తీసేసి ఆర్టీఏ రూల్స్ ప్రకారం అన్ని తీసేసి మేము కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం. ఎన్ని పార్కులు ఎన్ని కబ్జాలు చేశారో అవి గిట్ట మొత్తము మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి ఇంకా అతి త్వరలో ఇంకా తీస్తాము. ఈ ప్రత్యేకంగా దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీ, కాపురం మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ వాళ్ళు మరి ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు? ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి అతి త్వరలో ప్రతి ఒక్క సమస్య మేము ముందరికి తీసుకొస్తాం, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని.